నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నో మన స్టూడియోలో సుయోధన అంటే పేరు చాలా కొత్తగా ఉంది. సో ఈ సినిమా 27th మన అందరి ముందుకి థియేటర్స్లో సందడి చేయబోతుంది అనమాట. సో దానికి సంబంధించి బోల్డ్ అనే విషయాలు మాట్లాడడానికి డైరెక్టర్ మాధవ్ గారు అలాగే హీరోయిన్ త్రిషికా చంద్రన్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. నమస్తే. నమస్తే. హౌ ఆర్ యూ? గుడ్ 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 గుడ్. ప్రస్తుతానికి పెట్రోల్ ట్రాఫిక్ తో ఫైట్ చేసి మరీ వస్తున్నాం. బట్ సార్ 27th చాలా సినిమాలు ఉన్నాయి. సో సుయోధన పేరే చాలా కొత్తగా ఉంది. సో దుర్యోధనుడు నుంచి వచ్చినటువంటి పేరుగా నేను అది చూస్తే తెలిసింది. అసలు ఈ పేరు ఎందుకు పెట్టాలనిపించింది? అండ్ నేను ఎక్కడో విన్నాను నేను ఒక్కడే ఇన్స్పిరేషన్ గా తీసుకుని స్టోరీ రాయడం జరిగిందంట. హీరో క్యారెక్టర్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద వన్ నేను ఒక్కడే. సో ఆ కైండ్ ఆఫ్ ఒక సైకలాజికల్ ప్రాబ్లంతో ఉన్న ఒక క్యారెక్టర్కి ఒక మైథాలజీ క్యారెక్టర్ హాంట్ అయ్యి ఈ కాంబినేషన్లో ఒకటి వర్క్ చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా మీద వర్క్ చేసాం అన్నమాట. సో సుయోధన దుర్యోధన అంటే మనలోని మంచి సుయోధనుడు అయితే చెడు దుర్యోధనుడు అవుతాడని ఒక లైన్ పట్టుకొని దాని మీద చేసాం. అంటే మనలో ఉన్న మంచి అంతా సుయోధననే. మంచి సుయోధన చెడు దుర్యోధన. సో సార్ అంటే ఈ పేరు పర్టికులర్ గా ఉందా పురాణాల్లో? దుర్యోధనుడు ఒరిజినల్ నేమ్ సాంస్క్రిట్ దాని ప్రకారం ఒరిజినల్ నేమ్ సుయోధన. లాక్ చేసుకొని రాస్తున్నారు. మన తెలుగు టర్మినాలజీ ప్రకారం సు అంటే మనకు మంచి, దు అంటే చెడు అనే ఒక దాని ప్రకారం. సో దృషికాజీ యు నో తెలుగు? అర్థమవుతుంది. నేను మాట్లాడుతున్నా కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. కూడా చేస్తున్నాను. లేదు ఎంత బాగా మాట్లాడుతున్నారు సార్. నేను ఎందుకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడ దగ్గర నుంచి. అర్థమవుతుంది. ఓకే. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో అండ్ హౌ ఎక్సైటెడ్ యు ఆర్? దిస్ ఇస్ ద ఫస్ట్ తెలుగు ఫిలిం? లేదండి, దిస్ ఇస్ మై థర్డ్ తెలుగు ఫిల్మ్. ఓ బిఫోర్ వాట్ యు డిడ్ అండి? దీని ముందు ఒక మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ వాస్ కాల్డ్ బుచ్చినాయుడు కండ్రిగా that released on AHA during COVID. And దీని తర్వాత స్టోరీ ఆఫ్ అ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ ఇప్పుడే ఇది సుయోధన. సో స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ ఇలా యూటర్న్ తీసుకొని సుయోధనలో వచ్చింది అనమాట. సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? హౌ ఆడియన్స్ విల్ లైక్ అంటే ఏం చెప్తారు? I hope they like it. కానీ she's a aspiring filmmaker. Oh. So నా ఇన్స్పిరేషన్ అయితే నా క్యారెక్టర్ పర్సనాలిటీ అంటే లైక్ యు ఆర్ ద ఫీమేల్ వర్షన్ ఆఫ్ మాధవ్ గారు ఇన్ సినిమా. Yeah, debut filmmaker. Oh. So so she's that. She is a go getter and ఇంకా తెలిసిన అంటే సినిమా చూడాలి. ఇంకా తెలియాలి అంటే సినిమా చూడాలి. చిన్న మిస్టేక్స్ పర్లేదు. Congratulations Volga Video for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.